హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాక్ బ్లాగ్స్. ఈరోజు మనం ఒప్పో ఎన్కో A3 Pro ఈ TWS ఇయర్ బడ్స్ అనేది ఒకసారి మనం అన్బాక్స్ చేద్దాం. అదేవిధంగా దీని యొక్క క్విక్ రివ్యూ కూడా చూడడం జరుగుతుంది. సో బాక్స్ వెనకాల ఒప్పో ఎన్కో A3 Pro యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి ఇచ్చారు. బ్యాంబో ఫైబర్ డయాఫ్రామ్ ఫర్ న్యాచురల్ సౌండ్ ఉంది. 49 డెసిబల్ ఇంటెలిజెన్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ లాంగ్ బ్యాటరీ లైఫ్ ఇచ్చారు. LDAC అండ్ హై రెన్స్ ఆడియో ఉంది. డ్యూయల్ డివైస్ కనెక్షన్ ఉంది. బైనైరల్ లో లేటెన్సీ ట్రాన్స్మిషన్ విత్ బ్లూటూత్ 5.3తో అనేది రన్ అవుతుంది. సో హియర్ ద వండర్ అనేది ఇక్కడ రాసి ఉంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో తీసుకోవడం జరిగింది. ఇది మనకి అండర్ 3000లో రావడం జరుగుతుంది. సో దీని ఒకసారి మనం అన్బాక్స్ చేద్దాం. సో తీయగానే మనకి ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి. సో ఇది బర్డ్స్ చూడడానికి లుక్ అన్నది చాలా బాగుంది. ఇది సో మనకి ఇందులో USB Type-C కేబుల్ ఇచ్చారు, ఛార్జింగ్, ఇయర్ టిప్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఒప్పో ఎన్కో A3 మాన్యువల్ ఇచ్చారు. ఇయర్ టిప్స్ అనేవి స్మాల్ ఉన్నాయి, మీడియం ఉన్నాయి. సో ఇది మనకి ఒప్పో ఎన్కో A3 Pro. సో దీని ఫిజికల్ ఓవర్ కూడా మనకి Type-C పోర్ట్ ఇచ్చిండు ఛార్జింగ్ వేసుకోవడానికి. అదే ముంగట మనకి LED ఇండికేటర్ ఉంది. ఇక్కడ ఒప్పో అనేటువంటి బ్రాండ్ నేమ్ ఉంది. సో ఇది మనకి పైన గ్లాస్ డిజైన్ అనేది ఉంది. గ్లాస్ ఫినిషింగ్తో రావడం జరుగుతుంది. గ్లాస్ డిజైన్ ఇచ్చారు. సో ఆన్ చేసినట్లయితే మనకి ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ అండ్ వైట్ కలర్ లైట్లో కూడా బ్లింక్ అవుతుంది. సో ఆన్ చేయగానే మనకి బర్డ్స్ ఉన్నాయి. ఇది రైట్ ఇయర్ బర్డ్స్ అండ్ లెఫ్ట్ ఇయర్ బర్డ్స్. ఇవి బర్డ్స్. సో ఈ బర్డ్స్ అనేవి మనకి సేమ్ యాపిల్ ఎయిర్ పాడ్స్ డిజైన్ లోపల ఇచ్చారు. అసలు చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. సో 4 grams మాత్రమే ఇవి ఉంటాయి. క్వాలిటీ చూసినట్లయితే సో టాప్లో మనకి ట్రాన్స్పరెన్సీ ఉంది. డిజైన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. మొత్తం ప్లాస్టిక్తో తయారు చేశారు. సో లుక్ అయితే బాగుంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా బ్యాంబూ ఫైబర్తోని 12.4 నానోమీటర్ లార్జ్ డైనమిక్ డ్రైవర్ యూజ్ చేశారు. దీంట్లో వాడే డ్రైవర్ అనేది మనకి వెదురు నుంచి తయారు చేశారు. దీనివల్ల రీప్రొడ్యూస్ ద డీటెయిల్స్ ఆఫ్ రియల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ సౌండ్ క్రిస్టల్ క్లియర్గా మనకి వినిపిస్తుంది. సో సౌండ్లో ఉండేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా అలగ్గా మనకు వినిపిస్తాయి. అన్నీ కలిపి కాకుండా వేరువేరుగా వినబడుతుంది. సో దీంట్లో కూడా మనకి 49 డెసిబల్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇచ్చారు. ఇది స్మార్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ 5.3తోనే ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ 47 milliseconds అల్ట్రా లో లేటెన్సీ గేమింగ్ లోపల మనకి ఉంటుంది. బ్యాటరీ అనేది 30 hours ప్లే టైం ఉంటుంది. సో ఇది మొత్తం కలిసి మనకు 40 grams అనేవి లైట్ వెయిట్తో ఉంటుంది. ఇది 10 meter బ్లూటూత్ రేంజ్లో పనిచేస్తుంది. దీని SBC అండ్ AAC LDAC హై రేంజ్ ఆడియో ఉంటుంది. మనకి గూగుల్ ఫాస్ట్ పేర్ ఉంటుంది. అదేవిధంగా డ్యూయల్ పేరింగ్ సదుపాయం కూడా ఉంటుంది. దీంట్లో IP55 డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ యూజ్ చేశారు. ఫోన్ అనేది కనెక్ట్ చేయడానికి OnePlus అండ్ ఒప్పో ఫోన్లు అయితే డైరెక్ట్గా పేర్ అవుతుంది. అదే వేరే ఫోన్స్ యూజ్ చేస్తే మనకి హే మెలోడీ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని మన పర్సనల్గా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఐఫోన్ లోపల హే మెలోడీ యాప్ అనేది డౌన్లోడ్ చేద్దాం.
50% లెఫ్ట్ దాంట్లో బ్యాటరీ ఛార్జింగ్ ఉంది, రైట్ సైడ్లో 70% ఉంది. ఇక్కడ మన నాయిస్ క్యాన్సిలేషన్ ఇక్కడ మనము కంట్రోల్ చేయొచ్చు, ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా ఉంది. నెక్స్ట్ పర్సనలైజ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, దీన్ని మనం ఆన్ చేసుకోవచ్చు. ఈ నాయిస్ క్యాన్సిలేషన్ని మనం పర్సనలైజ్ నాయిస్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ ఎకో మాస్టర్ ఈక్యూ ఉంది. సో దీంట్లో మనకి 3 టైప్స్ ఆఫ్ సౌండ్స్ ఉన్నాయి. ఒరిజినల్ సౌండ్ ఉంది, బాస్, బూస్ట్, న్యాచురల్ ఇన్స్పిరేషన్ అనేది మనకి ఇక్కడ ఈ సౌండ్ అనేది మనము సెట్ చేసుకోవచ్చు. సో 3 మోడ్స్ ఉన్నాయి, ఒరిజినల్ సౌండ్, బాస్ బూస్ట్, న్యాచురల్ ఇన్స్పిరేషన్. తర్వాత గోల్డెన్ సౌండ్ అని ఉంది. సో ఇక్కడ మనకి ఛానల్ స్కాన్ చేస్తుంది, హియరింగ్ టెస్ట్ కూడా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఒప్పో ఎలైవ్ ఆడియో సిస్టమ్ కూడా ఇక్కడ ఉంది. మనకి ఆన్ చేసినట్లయితే 360 డిగ్రీస్ లోపల మనకి వాయిస్ అనేది 360 డిగ్రీస్ లోపల మనకి సౌండ్ అనేది వినిపిస్తుంది. ఇక్కడ ఒప్పో ఎలైవ్ ఆడియో క్రియేట్స్ అన్ ఇమ్మర్సివ్ సౌండ్ ఎన్వైరన్మెంట్ ఫర్ యూ వెన్ యూ యూజ్ సపోర్ట్ మ్యూజిక్, వీడియో అండ్ గేమ్ యాప్స్. తర్వాత మనకి గేమ్ మోడ్ ఉంది. సో గేమ్ మోడ్ ద్వారా మనమే చేయొచ్చు. నెక్స్ట్ డ్యూయల్ కనెక్షన్ ఉంది, ఎట్ ఏ టైం మనము 2 ఫోన్లకి మనము కనెక్ట్ చేసుకోవచ్చు. ఇదొక మంచి ఇష్యూ చెప్పొచ్చు. నెక్స్ట్ ఇయర్బడ్ ఫిట్ టెస్ట్ కూడా మనం చేసుకోవచ్చు. సో ఇయర్బడ్లో ఫిట్ చేసినట్లయితే కరెక్ట్ ఫిట్ అయిందా లేదా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైండ్ మై ఇయర్బడ్స్, టచ్ కంట్రోల్స్ ఇచ్చారు. ఇక్కడ సింగిల్ ట్యాప్ లెఫ్ట్ ఇయర్బడ్ మనము క్లిక్ చేసినట్లయితే ప్లే ఆర్ పాస్ అనేది మనం చేసుకోవచ్చు. అదేవిధంగా డబుల్ ట్యాప్ లోపల ప్లే ఆర్ పాస్, ప్రీవియస్, నెక్స్ట్, వాయిస్ అసిస్టెంట్, గేమ్ మోడ్ ఉంది. నెక్స్ట్ ట్రిపుల్ ట్యాప్ అయితే ప్రీవియస్, నెక్స్ట్, వాయిస్ అసిస్టెంట్, గేమ్ మోడ్. దీంట్లో ఏదో ఒకటి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా లాంగ్ టచ్ పెట్టినట్లయితే వాల్యూమ్ ఇంక్రీజ్ లేదా వాల్యూమ్ అప్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ టచ్ అండ్ హోల్డ్, నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్, ట్రాన్స్పరెంట్ మోడ్, మొత్తం కూడా మనం టచ్ కంట్రోల్స్ అనేవి ఇక్కడ మనము ఈ యాప్ ద్వారా మనము యూజ్ చేయొచ్చు. రైట్ దాన్ని కూడా మనము సింగిల్ ట్యాప్, డబుల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్, అదేవిధంగా లాంగ్ టచ్ కూడా మనము కస్టమైజ్ చేసుకోవచ్చు, ఓన్ కస్టమైజ్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. ఇది ఇది కాంపాక్ట్ సైజులో ఉంది. సో ఇది ఈజీగా మనము క్యారీ చేయొచ్చు. సో సౌండ్ సిగ్నేచర్ విషయానికి వచ్చినట్లయితే డెలివర్డ్ క్లీన్ అండ్ డీటెయిల్ సౌండ్ విత్ ఎ బ్రైట్ అండ్ స్పార్కీ సౌండ్ సిగ్నేచర్, బ్యాలెన్స్డ్ బాస్ అండ్ మిడ్స్, బ్యాలెన్స్డ్ సౌండ్. మ్యూజిక్ వినే వాళ్ళకి చాలా బాగుంటుంది. సో మన ఇండియన్స్కి ముఖ్యంగా బాస్ అనేది ఎక్కువ ఉండాలి, అంటే దమ్ గుద్దినట్టు ఉన్నట్లయితే ఆ మ్యూజిక్ సౌండ్ సిస్టమ్ అనేది ఇష్టపడతారు. బట్ దీంట్లో మాత్రం మనకి డెలివర్డ్ బ్యాలెన్స్డ్ సౌండ్ అనేది వస్తుంది. సో దీనివల్ల మనము ఎంతసేపు అయినా పాటలు విన్నా కూడా మన చెవి మీద ఎలాంటి ఎఫెక్ట్ అనేది పడదు. దీంట్లోపట బ్యాంబూ ఫైబర్ డయాఫ్రామ్ యూజ్ చేయడం వల్ల మనకి హై ఫ్రీక్వెన్సీ మ్యూజిక్స్ కూడా మనకి క్రిస్టల్ క్లియర్గా వినిపిస్తుంది. ఎల్డాక్ కోడాక్ సపోర్ట్ ఉండడం వల్ల మనకి హై క్వాలిటీ ఎల్డాక్ కోడ్ అనేది అలోయింగ్ ఫర్ ట్రాన్స్మిషన్ స్పీడ్ ఆఫ్ అప్ టు 990 kB/s ఓవర్ బ్లూటూత్, రిజల్టింగ్ ఇన్ క్లిస్టర్ అండ్ క్లియర్ సౌండ్ అనేది మనకి బ్యాలెన్స్డ్ సౌండ్ అనేది వినిపిస్తుంది. ఫైనల్గా 3000 అండర్ 3000 ప్రైస్ రేంజ్ లోపల ఇది ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పవచ్చు. సో ఇది మెయిన్ ఏంటంటే బ్యాంబో ఫైబర్ డయాఫ్రామ్ ఒకటి యూజ్ చేశారు, ప్లస్ ఎల్డాక్ సపోర్ట్ ఉంటుంది, నెక్స్ట్ లైట్ వెయిట్ ఉంటుంది. సో బ్యాలెన్స్డ్ సౌండ్ అనేది ఉంటుంది. సో కాబట్టి దీన్ని మనము అండర్ 3000 లోపల ప్రిఫర్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.